ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము దేవుని కార్యమును తెలియజేయటము, రిపోర్టింగ్ గాడ్స్ వర్క్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయల్లా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. And when they had come and had gathered the church together, they recounted all that God had done with them, and how he had opened the door of faith unto the Gentiles. వీళ్ళరా ఇక్కడ మరి దేవుని కార్యములు తెలియజేయటము అంటే దేవుడు చేసినటువంటి పనులు, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. వాటిని మనము మన యొక్క సంఘమునకు, మన యొక్క సమాజమునకు, మనము పంపబడినటువంటి ప్రదేశంలో, ఉంటున్నటువంటి ప్రదేశంలో, వర్క్ ప్లేస్, హోమ్ ఆర్ ఇన్ ద కమ్యూనిటీ సర్వీసెస్, ఫెలోషిప్స్, చర్చెస్, we need to share those good things. అంటే దేవుడు చేసిన వాటిని నమ్మకముగా చెప్పటము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటము, మనము అనుభవించినవి, ద థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్డ్. ప్రతి ఒక్కరికి కూడా అనేక అనుభవాలు, మధుర స్మృతులు, ఆత్మీయ అనుభవాలు, దేవుడు ఎలా మరి చర్య చేసి ఉంటున్నాడు, కార్యములను జరిగించి ఉంటున్నాడు, అవసరతల్లో, ఆపదల్లో, లేకపోతే ఆ దేవునికి ప్రార్థించినప్పుడు జరిగినటువంటి కార్యములు, వీటన్నిటిని కూడా దేవుడు ఏమి సాధించి ఉంటున్నాడు, ఏమి చేసి ఉంటున్నాడో, మరియు దేవుడు ఎలాగ మార్గము తెరిచాడో, ద్వారములు తెరవబడటం మనం ఇక్కడ 27వ వచనం చూసాడు. దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వారు వివరించారు అని చెప్పి ఇక్కడ ఎంతో స్పష్టంగా ఉంటున్నది ప్రియులారా. మరి సాక్ష్యము అంటే ఇది ఒక ఆధ్యాత్మిక స్పష్టతతో కూడినటువంటిది. దేవుడే కారణం, మనము కేవలము సేవకులము అని చెప్పి తెలుసుకోవాలి పిల్లారా. కాబట్టి ఇక్కడ 14 అపోస్తల కార్యములు 14:27లో చూస్తే విశ్వాసములను సమకూర్చి తెలియజేసి దృష్టి దేవుని చర్య మీద ఉంచటం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దాని ద్వారా మనము 3 విషయములు ధ్యానించిన ఉంటున్నాం. మొట్టమొదటిగా దేవుని మహిమ మొదటి స్థానంలో ఉండాలా. గాడ్స్ గ్లోరీ కమ్స్ ఫస్ట్. మొదట ఆయన రాజ్యము, ఆయనను మహిమపరచాలా. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా యోహాను 17:4లో చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుదని అని చెప్పి అంటాడు. మహిమపరచుతుడు, మహిమ ఘనత ఆయనకు చెందుతోంది. కాబట్టి మొదటి స్థానంలో దేవుడు చేసిన అన్ని తెలిపినట్లు చెప్తోంది. కాబట్టి మరి దేవుని కార్యమును తెలియజేయటం అంటే దేవుని కేంద్రీకృతం, స్వయం కేంద్రీకృతం కాదు. నాట్ సెల్ఫ్ సెంటర్డ్ బట్ గాడ్ సెంటర్డ్. దేవుడి ప్రియులారా, మొదట దేవుడు, ఆయన సన్నిధిలో ఆయన చేసిన కార్యములను చెప్పటం. మనం ఏ పాటి వారం ప్రియులారా? మన సొంత జ్ఞానంతో, మన యొక్క సొంత ఇవన్నీ కూడా మరి ఎంతో పరిమితులతో కూడుకొని ఉండదు. కానీ ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసే దేవుడు, సర్వ సృష్టిమంతుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమైన అటువంటి గొప్ప దేవుని యొక్క కృపలో, కాపుదలలో, ఆయన యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మతోటి శక్తిని పొందినప్పుడు దేవుడు అనేక కార్యములు మన ద్వారా చేపిస్తుంటాడు. వీఆర్ జస్ట్ మీడియేటర్స్. మన కథలు దేవుని పెద్దగా చూపించాలి. మనం చెప్పేటటువంటి సాక్ష్యాలు ప్రియులారా
అవి మరి ఎక్కువగా దేవుణ్ణి హెచ్చిస్తూ మనము తగ్గించబడాల, మనము చిన్నగా ఉండాలి. ఎందుకంటే ఘనత మహిమ అంత కూడా ఆయనకే చెందుతుంది పిల్లల. కాబట్టి మొట్టమొదటిది దేవుని మహిమ మొదటి స్థానం. రెండవది విశ్వాస తలుపులు ముందుకు నడిపిస్తాయి. విశ్వాస తలుపులు, ఫెయిత్ డోర్స్ మూవ్స్ ఫార్వర్డ్. ఆత్మీయ విశ్వాసంతో పిల్లలు, విశ్వాసపు కన్నులు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ యొక్క కొండ కూడా అది కదిలింపబడుతుంది. వీ కెన్ మూవ్ సో మెనీ థింగ్స్. ఫెయిత్ పిల్లల, విశ్వాసం. కాబట్టి ఇక్కడ విశ్వాసపు తలుపులు తెరిచిన విషయం ఇక్కడ కనపడుతుంది. విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది పిల్లలు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో విశ్వాసాలను కనుగొందుమా అంటున్నాడు. దేవుడు ఎక్కడండి? ఈ దినాలలో నాస్తికులు ఎక్కువైపోయారు. దాదాపు 40% ఆ ఆ ఆ ఆ ఆ రీతిగా పిల్లారా, ఆ దేవుణ్ణి దేవుడు లేడని చెప్పేటటువంటి కమ్యూనిస్టిక్ ఫిలాసఫీ సిద్ధాంతాలు పిల్లారా. కాబట్టి దేవుని కార్యం చేస్తున్నప్పుడు ఆ అవకాశాలు కేవలం కనిపించవు, అవి తెరుచుకుంటాయి పిల్లారా. దేవుని కార్యాలు, దేవుని యొక్క పనిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు అనేక ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అనేక మరి మన యొక్క భవిష్యత్తు గురించి, కెరియర్ గురించి, లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవ్వాలన్నటువంటిది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం కేవలం ఎక్కువగా ప్రయత్నించడం కాదు, కానీ దైవిక తలుపులను గురించి ధైర్యంగా వాటి గుండా నడవాలి. కాబట్టి మనం ప్రార్థన చేసి, ప్రభువా ఈ యొక్క ద్వారమును తెరవండి, మీ చిత్తమైతే ప్రభువా ఆ యొక్క ద్వారము గుండా పిల్లల ఆత్మీయ విశ్వాసంతోటి నిర్ణయాలు తీసుకుంటాం, విశ్వాసంతో ముందుకు కదులుతాం. ఆ దేవుడు మన యొక్క అవసరతలన్నీ కూడా పిల్లలు మరి అవన్నీ కూడా దేవుడు తెలియజేయటం అనేటువంటిది మనం చూస్తాము. మూడవది, సంఘాలు కథల ద్వారా లేకపోతే సాక్ష్యముల ద్వారా బయలుపడతాయి. చర్చెస్ గెట్ స్ట్రెంగ్త్ త్రూ టెస్టిమనీస్. ఇక్కడ మరి మనం చూసినట్లయితే వారు వివరించిరి. మరి దేవుడు చేసినటువంటి కార్యములను, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించటం సాక్ష్యం పిల్లల. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ఈ యొక్క సాక్ష్యం టెస్ట్ మనీ టైం ఉంటుంది. స్తుతి ఆరాధన కొద్దిసేపు ఉంటుంది, తర్వాత టెస్ట్ మనీ ఉంటుంది. మరి దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఆశ్చర్య కార్యాలు, రక్షణ కార్యము, ఇవన్నిటిని గురించి కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించటం, మరి దేవుని గురించి ఆ కార్యములను తెలియజేయటం పిల్లాల. ఈ యొక్క సాక్ష్యం అనేటటువంటిది ఏదో ఎంటర్టైన్మెంట్, ఏదో కొద్దిసేపు ముచ్చటలు చెప్పటం కాదు, కానీ అది సమూహ బలవర్ధకము. అది ఆ సమూహాన్ని ఎంకరేజ్ చేయటం కోసం, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, టు ఇన్స్పైర్. కాబట్టి మనుషులను ఎంతగానో మరి ఇన్స్పైర్ చేయటం కోసం, వాళ్ళను ఇంకా వాళ్ళు కూడా పిల్లలు అటువంటి వారి జీవితాల్లో చేయటం కోసం, అందుచేత ఈ యొక్క సాక్ష్యాలు ఉంటాయి. దేవుని కార్యమును సంఘములో బహిరంగంగా పంచుకోవటం, మరి నిరీక్షణ, ఐక్యత, మరి సహనాన్ని నిర్మిస్తుంటది పిల్లారా. కాబట్టి మనము ఈ రీతిగా మరి వివరించవలసినటువంటి వారం అంటున్నాం. రిపోర్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ వారంలో మనం కొన్ని మరి చేయటానికి నిర్ణయించుకుందాం. దేవుడు మొదటి కథ చెప్పటం, దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి రక్షణ అనుభవం గురించి, వ్యక్తిగత అనుభవం, దేవుడు చేసినటువంటి సజీవ సాక్ష్యాలు, మార్పులు, మన యొక్క జీవితంలో జరిగినటువంటి అన్నీ కూడా మరి నేను చేశాను అనకుండా దేవుడు చేశాడు అని చెప్పి మనం చెప్పటం మొదలేద్దాం పిల్లల. దేవుడు ఏమి ప్రారంభించాడు, దేవుడు ఏమి మార్చాడు, దేవుడు ఏమి సాధ్యం చేసి ఉంటున్నాడు, అసాధ్యమైనటువంటి సుసాధ్యములుగా చేయగలిగినటువంటి సమర్థుడు పిల్లలు. ఈజ్ అ గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబుల్ పాసిబుల్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు పిల్లలు. కాబట్టి ఆయన అడగండి, ఆయన దగ్గర నుంచి పొందండి. పొందిన తర్వాత దాని గురించి ఇతరులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత తలుపు తెరుచు క్షణాల కోసం మరి వేచి చూడటం పిల్లలు. ఏమీ జరగటం లేదని నిర్ధారించే ముందు దేవుణ్ణి అడుగుదాం. ఈ పరిస్థితులు ఎక్కడైనా దేవుడు విశ్వాసపు తలుపులు తెరుస్తున్నాడా? విశ్వాసంతో చేసేటటువంటి ప్రతి కార్యం కూడా అది జరుగుతుంది. మరి దేవుడు ఆ రీతిగా పిల్లల విధేయతతో స్పందించటం, తప్పుడు మాట్లాడటం, సేవ చేయటం, ప్రార్థన చేయటం, ఆహ్వానించటం,
ఇవన్నీ కూడా విశ్వాసంతో చేసేటటువంటి కార్యములు. కాబట్టి సంఘాన్ని బలపరచడానికి ఈరోజు మరి సాక్ష్యం చెప్పడానికి ఒక మంచి అవకాశం పిల్లలు. చిన్న గ్రూపుల్లో, బైబిల్ స్టడీ గ్రూప్స్లో, ప్రార్థన సమయంలో, సేవ ద్వారా మరి దేవుడు ఇలాగ చేశాడని చెప్పి మరి ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు వారిలో కూడా ప్రోత్సాహం, వారు కూడా అటువంటి కార్యాలు చేయాలని చెప్పి అన్నటువంటి ఆసక్తి, విశ్వాసం, నమ్మకము వారిలో వస్తుంది పిల్లల. కాబట్టి ముగింపుగా మరి ఇక్కడ 14:27లో నిజమైనటువంటి ఆధ్యాత్మిక నివేదిక అని చెప్పి చెప్పవచ్చు. వారు యథార్థంగా దేవుడు చేసినటువంటి కార్యములను పిల్లల వారు తెలియజేస్తున్నారు. ఏమి చూశారో, ఏమి కంటిరో వాటిని పిల్లల వారు ఇతరులకు మరి సాక్ష్యం ఇవ్వటం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క మరి మనం కూడా ఒక సాక్ష్యం కలిగి ఉన్న వ్యక్తిగత అనుభవాలు, వాటిని ప్రతి దినం కూడా దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు మరి ఈ యొక్క వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. We praise you, we adore you, Father. తండ్రి ఓ గొప్ప ప్రభువా తండ్రి, వారు తండ్రి మిషన్ జర్నీకి వెళ్ళి వచ్చి ఆ రిపోర్ట్ ఇస్తున్నారు ప్రభు. వారందరినీ కూడా సమకూర్చి తండ్రి మీరు చేసిన కార్యములు, ఆశ్చర్య కార్యములు తండ్రి, గొప్ప కార్యములు మరి ఏ రీతిగా ప్రభువా తండ్రి ద్వారములు తెరిచినటువంటి సంగతిని వివరించి ఉంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన, మరి మా యొక్క దినాలలో కూడా తండ్రి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. వాటిని మేము తండ్రి పంచుకోవటానికి సహాయం చేయండి. ఇదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరూ కూడా వందనాలండి. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.